ఆకాష్ వాళ్ళ ఇంట్లోనే భూమి నాట్యం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే గార్డెన్లో అటుగా వెళ్తున్న ఆకాష్ భూమి డ్యాన్స్ని చూసేసి వావ్ అంటూ క్లాప్స్ కొడుతూ అక్కడికి వస్తాడు. నేనెప్పుడు ఇలాంటి పర్ఫార్మెన్స్ చూడలేదు తెలుసా, నువ్వు చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నావు. నేను యాక్చువల్లీ ఇప్పుడు ఒక సొల్యూషన్కి వచ్చాను అని ఆకాష్ చెప్తూ ఉంటే, ఏంటది అని భూమి అడుగుతూ ఉంటుంది. మీరడిగినట్లు నేను హాస్పిటల్‌కి వచ్చి నేనే మీ గగన్ అని మీ అత్తయ్యతో చెప్పేస్తాను అని ఆకాష్ చెప్పడంతో, నిజంగానా? నిజంగా మీరు గగన్ అని చెప్పడానికి ఒప్పుకుంటారా అని భూమి చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది. యెస్, మీరు చెప్పమన్నట్లే మీ అత్తయ్య దగ్గర నేను గగన్ అని ఒప్పుకుంటాను అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. అయితే పదండి వెళ్దామని భూమి అంటూ ఉంటుంది. ఏ ఏ ఒక్క నిమిషం, నేనలా చెప్పాలంటే నాదొక కండిషన్ ఉంది అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నేనేం చేయాలి అని భూమి అంటూ ఉంటుంది. నాతో పాటు నా డ్యాన్స్ పార్ట్నర్గా నువ్వు స్టేజ్ని షేర్ చేసుకోవాలి అని ఆకాష్ చెప్తూ ఉంటే భూమి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. అవును, మీలాంటి డ్యాన్సర్ని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. మీరు చాలా అద్భుతంగా చేస్తున్నారు డ్యాన్స్. మీరు నాకు ఎలాగో ఒక డ్యాన్స్ పార్ట్నర్ కావాలి. మీరు కనుక నా పక్కన ఉంటే నేను ఖచ్చితంగా అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలను, విన్ అవ్వగలను. అందుకే డ్యాన్స్ పార్ట్నర్గా మీరు నాతో స్టేజ్ షేర్ చేసుకోవాలి అని ఆకాష్ అంటాడు. మీకు నేను చెప్పిన కండిషన్ ఓకే అయితే మీరు నాతో చేతులు కలపండి. నేను ఇప్పుడే వెంటనే హాస్పిటల్కి వచ్చి మీ అత్తయ్య గారి ముందు నేనే గగనని చెప్తాను.